ఒక్క నిమిషం స్వైప్ చేయకుండా మీ టైం వేస్ట్ అయితే కాదు, దానికి నేను గ్యారంటీ. నమస్తే అందరు, ఎట్లున్నారు? బాగున్నారా? నేను శ్రవంతి. సో ఈరోజు వీడియో అయితే ఇండియన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా. ఇక ఆ వీడియో చూసుకుంటే నా రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియో చూసే ముందు దాని గురించి కొంచెం విషయాలు తెలుసుకుందాం, సరేనా? ఇగో ఈ మూవీ అయితే కమల్ హాసన్ యాక్ట్ చేస్తారు, అది అందరికీ తెలిసిన మూవీయే. ఇక 1996లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిర్రు, దానికి సీక్వెల్గా ఇప్పుడు రెండో పార్ట్ రిలీజ్ చేస్తుండ్రు, సరేనా? ఇక ఈ మూవీని ప్రొడక్షన్ చేసిన వాళ్ళు లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైన్ మూవీస్ ప్రొడక్షన్ చేసిరంట. కమల్ హాసన్ ఉన్నాడు కదా, ఆయన ఈ మూవీలో సేనాపతిగా యాక్ట్ చేసిండంట, సరేనా? ఇక ఈ మూవీ దేని గురించి ఉందంటే కరప్షన్ గురించి ఉందంట. సో ఇంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తా, సరేనా? ఇగో హీరో సిద్ధార్థ్ ఉన్నాడు కదా, ఆయన ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ఇక వివేక్ సార్, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రకని, నెడుముడి వేణు, ఇక వీళ్ళందరూ ఇంకా మస్తు మంది యాక్ట్ చేసిర్రు, సరేనా? ఆయన తీస్తుండంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది కదా మూవీ. ఇగో ఈ మూవీకి అయితే 250 కోట్లు పెట్టి మూవీ తీసిరంట, సరేనా? ఇగో దాన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు సుభాష్ కరణ్ అంట, తర్వాత ఉదయనిధి స్టాలిన్ అంట, సరేనా? ఇక ఒరిజినల్ లాంగ్వేజ్ ఏమో తమిళ్లో తీసిరంట, సరేనా? జూలై 12 మూవీ రిలీజ్ అవుతుందంట. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే అనిరుద్ తీసిండు, ఆయన ఎట్లా పాటలు తీస్తాడో ఎవరికి తెలియదు. ఇక ఫస్ట్ ఈ ఇండియన్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ చేస్తాడు అనగానే అందరు భయపడ్డారు, ఎట్లా తీస్తారో ఏమో అని. కానీ పాటలు విన్నప్పుడు బాగానే ఉన్నాయి, మూవీలో చూసినప్పుడు తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ఎట్లా తీసిండు, ఏడేం బీజిఎంలు పెట్టిండు, అవన్నీ మూవీ చూస్తేనే తెలుస్తాయి. ఇక ట్రైలర్ చూద్దాం రండి. ఇక నేను హెడ్ ఫోన్ వేసుకొని రెడీగా ఉన్నా, ఆన్ చేస్తున్నా. ஊராடா இது? படிப்புக்கேத்த வேலை இல்ல, வேலைக்கேத்த சம்பளம் இல்ல, கட்டுற டாக்ஸ்க்கு தகுந்த ஃபெசிலிட்டிஸ் கிடைக்கிறது இல்ல. திருடுறவன் திருடிட்டு தான் இருக்க போறான், தப்பு செய்யறவன் தப்பு செஞ்சுட்டு தான் இருப்பான். நம்மளாம் ஆளாளுக்கு ஊரை குறை சொல்லிக்கிட்டே இருக்கும். சிஸ்டம் சரியில்லை, சரி பண்ணணும் வாய்க்கே பேசுவோம். ஆனா அது சரி செய்யறதுக்கு ஒரு துரும்ப கூட கிள்ளி போடுறது இல்ல. ஜஸ்ட் வாக்கிங் டாக்ஸ். அதனாலதான் கத்திக்கிட்டு இருக்கோம். இவங்க எல்லாரையும் கடிச்சு கொதற ஒரு ஹண்டிங் டாக் வரணும். அப்படி யாரா இருக்கா? இருந்தாரு. నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. என்ன கர்ம சார் இது? கர்மம் வர்மம். அவர் திரும்பி வரணும். ஒரு தப்பு செஞ்சா அதுகிட்ட இருந்து தப்பிக்கவே முடியாதுன்ற பயம் வரணும். என் கேரியர்ல நான் முடிக்காம போன ஒரே ஒரு கேஸ் சேனாபதி. பேசாம இவனை ஆன்டி இண்டியன் அறிவிச்சிடலாமா? சின்ன வயசுல நேர்மை தவறக்கூடாது, பொய் சொல்லாத, திருடாதன்னு நீங்க தானே சொல்லி தந்தீங்க. வளர்ந்த அப்புறம் இதெல்லாம் செஞ்சாதான் வாழ முடியும்னு சொல்றீங்க. இது 2வது சுதந்திர போர். காந்திய வழியில நீங்க, நேதாஜி வழியில நான். ஓடவும் முடியாது, ஒளியவும் முடியாது. டாமஞ்சேரி ஆட்டம் ఆరంభించొచ్చు. నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీ లైన్ పర్ఫెక్ట్గా అర్థమైంది, ఎట్లా స్క్రీన్ ప్లే ఎట్లా చేసిర్రు, కథ ఎట్లా తీసుకుపోతున్నారు అని తెలియదు. ఇక పోయి చూడాలా, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చెప్పుండ్రి, నేనైతే పోతున్నా.
మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో కుదిరితే పోతా, లేకపోతే ఎప్పుడు దొరికితే అప్పుడు పోయి చూసేసి వస్తా. మీరు కూడా చూడండి, థియేటర్లో పోయి చూడండి సరేనా. కమల్ హాసన్ యాక్ట్ చేసింది చూసిండ్రు కదా, ఒక్కొక్క సీన్లో ఆయననే కనిపిస్తుండు. సిద్ధార్థ్ ఉన్నాడు ఈ కథలో, సిద్ధార్థకి ఎట్లా లింక్ చేసిండ్రో తెలియట్లేదు. తర్వాత ఒక్కొక్క డైలాగ్ అయితే అట్లా ఉన్నాయి, ఎవరు రాసిండ్రో కానీ మంచిగా రాసిండ్రు. ఆయన మేకప్ వేస్తే ఎట్లుంటుందో అందరికి తెలిసిన విషయమే, దుమ్ము లేపేస్తాడు. దశావతారంలో చూసిరు కదా మూవీలో, ఇగో ఈ మూవీలో అయితే ఎక్కచెక్కంగా మేకప్ వేసిండు. వయసు అయిన తాత ఎట్లుంటాడో ఇండియన్ తాత అట్లనే ఉన్నాడు. తాత వరారే కదరవుడా పోరారే ఆ పాట ఏడబెట్టిండ్రో అని ఆలోచిస్తున్నా. మీరేడ ఉంటుంది అనుకుంటుర్రు? మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి సరేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసిన వీడియోలు కంటిన్యూస్గా మీకు వస్తాయి సరేనా. ఇగో నాకు ఇంట్లో మస్తు పనులు ఉన్నాయి, నేను పోయి సగబెట్టాలి, మళ్ళీ కలుస్తా, ఉంటా బాయ్.